మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవమని కార్యక్రమంకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము మనం చూసుకున్నట్లయితే, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే నిరీక్షణ ఏంటి? ఈ నిరీక్షణ అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నిరీక్షణ మనకు ధైర్యంను కలిగించేది. ఏదైనా మన జీవితంలో కార్యం జరగాలన్నా, దేవుని యందు మనం అడిగిన కార్యమును మనం పొందుకోవాలన్నా నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిరీక్షణ అంటే దేవుని పైన మనము ఆధారపడడం. ఆశకు ఆధారము దేవుడే అని మర్చిపోవద్దు. ఇదేనా అనేక మంది మన జీవితాలలో నిరీక్షణను కోల్పోతూ బ్రతుకుతూ ఉన్నారు, నమ్మకమును కోల్పోతూ బ్రతుకుతూ ఉన్నారు. నిరీక్షణ అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో దేవుని యందు ఉంచవలసిన ప్రాముఖ్యమైన లక్ష్యము. నీ లక్ష్యము ఏమని నువ్వు ఆశించాలని అంటే, నేను ప్రభువుతో సమాధానము కలిగి జీవించాలని మర్చిపోకూడదు. నువ్వు నీ నిరీక్షణ నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. నువ్వు దేవుని యందు ఏదైతే నిరీక్షణ కలిగి, దేవుని యందు ఏదైతే విశ్వాసముతో ప్రభువుని అడుగుచున్నావో, నీ నిరీక్షణ నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. నీ నిరీక్షణ నిన్ను స్థిరపరిచేదిగా ఉంటుంది. నీవే నా నిరీక్షణకు ఆధారము. ప్రభువైన యెహోవా, బాల్యము నుండి నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. నిజమే, తన జీవితంలో తన చిన్నప్పటి నుండి ఎవరు తనకి సహాయం చేయకపోయినా దావీదు భక్తుడు దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించాడు. ఆ నిరీక్షణ ఆ వ్యక్తిని సిగ్గుపరచలేదు. ఎక్కడా కూడా, ఏ పరిస్థితిలో కూడా సిగ్గుపరచలేదు. మరి ఇదే నన్ను ఎందుకు నువ్వు సిగ్గుపరచబడపడుతున్నావు? ఎందుకు నీ జీవితంలో ఓటములు నువ్వు చూడగలుగుతున్నావు? నువ్వు చేస్తున్న విశ్వాసము సరైనది కాదా? భక్తుడు, నా బాల్యము నుండి నీవే నాకు నిరీక్షణకు ఆధారమయ్యా అని ఎందుకు అంత నమ్మకము కలిగి చెప్పగలుగుతూ ఉన్నాడనంటే, తను ఉంచిన నిరీక్షణలో, తను ఉంచిన విశ్వాసములో భక్తుడు దేవుని యందు ఏదైతే అడిగాడో దానిని స్పష్టముగా కలిగి జీవించాడు. స్పష్టముగా దానిని పొందుకున్నాడు. లోక సంబంధమైన ఆశలు నిరాశ పరుస్తాయి, కానీ దేవుని మీద పెట్టుకున్న ఆశ ఎన్నడూ కూడా మనలను సిగ్గుపరచదు. నువ్వు లోకం పైన ఆధారపడి, లోక ఆలోచనల పైన ఆధారపడి, లోకము యందు ఆసక్తి కలిగి ఉంటే నువ్వు ఎప్పటికైనా సిగ్గుపరవాల్సిందే. నీ జీవితంలో ఎప్పటికైనా ఆ ఒక నిరీక్షణ నిన్ను సిగ్గుపరుస్తుంది. కానీ నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి నువ్వు జీవించినట్లయితే ఆ నిరీక్షణ నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. ఎందుకు నేను ఇంత ధైర్యం కలిగి చెప్పగలుగుతూ ఉన్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కష్టకాలాలలో, క్లిష్టమైన పరిస్థితులలో, అయ్యో ఇది జరగదన్న సందర్భములలో భక్తులు దేవుని పైన ఆధారపడి, నీవే నా నిరీక్షణ ప్రభువా అని వారు దేవుని యందు ఉంచిన విశ్వాసము వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచడం అనేది చూడలేదు. శ్రమలలో నిరీక్షణ, ఇదేనా అనేక మంది శ్రమలలో నిరీక్షించలేకపోతూ ఉన్నారు. శ్రమలలో వారు నిరీక్షణ చూడలేకపోతూ ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుడు మనకు తోడై ఉన్నాడని నిరీక్షణ మనకు బలాన్ని ఇస్తుంది. నీ శ్రమలలో ఎప్పుడు నువ్వు బలంగా మార్చబడతావో తెలుసా? నువ్వు ఆనందం ఉన్నప్పుడు కాదు, నీకు అన్ని సమకూర్చబడినప్పుడు కాదు. దేవుని యొక్క శక్తి నువ్వు ఎప్పుడు పొందుకోగలుగుతావని అంటే, నువ్వు ఎప్పుడైతే శ్రమల పాల్గొన్నప్పుడో, నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన నేను బలపరిచేది అని నువ్వు నమ్మినప్పుడు అది నీ నిరీక్షణకు గొప్ప ఆధారం. నిరీక్షణ యందు సంతోషించాలి. ఇదేనా నీకు నిరీక్షణ ఉంటే నువ్వు సంతోషించగలుగుతావు, శ్రమలలో ఓర్పు కలిగి జీవిస్తావు, ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవిస్తావు. నువ్వు ఓర్పు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి అది అవకాశం కలుగుతుంది. శ్రమలు మన సహనాన్ని పరీక్షిస్తుంది. ఆ సహనం మనలో బలమైన నిరీక్షణను పుట్టించగలుగుతుంది. నీ శ్రమలలో, నీ శోధనలలో నీ నిరీక్షణ నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచకూడదు. నిరీక్షణ మనకు ఆత్మకు లంగరు వంటిది. మనం చూసుకున్నట్లయితే పడవలు అది వెళుతున్నప్పుడు అదైనా ఎక్కడైనా ఆగాలి.
లేదనుకో దాన్ని ఎక్కడైనా పార్క్ చేస్తున్నప్పుడు అది కదలకుండగా గాలులకు ఆ అలలకు కొట్టుకుపోకుండా ఉండాలనంటే లంగరు ఆ ఒక నీటి లోపలకు వదిలినప్పుడు ఆ లంగరు ఆ ఒక పడవను కదలనకుండా చేస్తుంది. ఎన్ని అలలు కొట్టినా, ఎంత గాలి వచ్చినా ఎన్నడూ కూడా ఆ పడవ కదలకుండగా, ఆ ఒక షిప్ కదలకుండగా ఆ లంగరు దానిని సహకారిగా ఉంటుంది. నీ జీవితంలో కూడా నువ్వు కదలకుండగా ఉండాలంటే ఈ లోక శ్రమలలో నువ్వు భయపడకుండా ఉండాలంటే, ఈ లోకము నిన్ను భయపెట్టేదిగా కనిపిస్తున్నప్పటికీ నువ్వు దిగులు చెందకుండా ఉండాలనంటే నీ జీవితానికి లంగరు వంటి నిరీక్షణ చాలా అవసరము, చాలా అవసరం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మన ఆత్మకు లంగరు వలె ఉన్నదని హెబ్రీ గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే దేవుని వాగ్దానాలు అబద్ధం కావవి. ఆ నిశ్చయత మన మనసుకు కదిలినివ్వదు. ఆ నిశ్చయత మనలను బలపరిచేదిగా ఉంటది, కానీ అది అన్నది కూడా మనల్ని సిగ్గుపరిచేదిగా ఉండదు. తల్లి, సహోదరుడా, మరి ఇది నీ నిరీక్షణ ఏమై ఉన్నది? నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నీ నిరీక్షణ ఎటువంటి పరిస్థితులు నీకు సంభవించినా అది నిన్నెన్నడూ కూడా నిరీక్షణ నుండి తొలగిపోనిచ్చేదిగా ఉండదని మర్చిపోవద్దు. ఎటువంటి శ్రమ, శోధన, హింస వచ్చిన నీ నిరీక్షణ ఒక లంగరులాగా నిన్ను బలపరిచి కొట్టుకుని పోకుండా నిన్ను స్థిరపరిచేదిగా ఉంటుంది. ఇది నన్ను భయపడుతున్నావేమో, భయపడకు. ప్రభువే నీకు ఆశ్రయము, ఆయనే నీకు ఎత్తైన కోట, ఆయనే మనకు బలమైన రక్షణ కేయడమని మనం మరిచిపోవద్దు. ఇది నువ్వు నిరీక్షణ కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో దేవుని కృపను పొందుకుంటావు, దేవుని శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. అటువంటి కృపను పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ మమ్మ జీవితములలో కార్యసిద్ధిని కలగజేస్తుందని మీరు మాట్లాడిన నీ విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను బలపరిచి శ్రమలలో ఓర్పును, సంతోషము, ఆనందమును, నమ్మకము, విశ్వాసతను నీ బిడ్డలకు దయచేయమని, కృపతి దినమంతా కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమును అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మాటలు అనేకులు తెలియపరచండి. ఈ మాటలు వింటున్న మీకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా దేవుని కృపా కాపుదల మనల్ని బలపరచును గాక. ఆమేన్.